వృక్షో రక్షతి రక్షిత అన్న సూక్తిని నరనరాన జీర్ణించుకున్న వ్యక్తి ఆయన. భారత విశిష్ట పురస్కారం పద్మశ్రీకి మరింత వన్నె తెచ్చిన వ్యక్తి కూడా ఆయనే. ఖమ్మం మెట్టును మరో మెట్టు ఎక్కించి ఖమ్మం కీర్తిని దశ దిశలా చాటుతున్న వనజీవి రామయ్య అలియాస్ దరిపల్లి రామయ్య ఇంటి వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఆయన ఇప్పటికే 1,000 మొక్కలకు పైగా నాటారు, కోటాను కోట్ల విత్తనాలు సేకరించారు. వేసవి కాలం వచ్చిందంటే చాలు అడవులన్నింటినీ కలియ తిరుగుతూ విత్తనాలు సేకరిస్తూ ఆయన చేస్తున్న ప్రయాణం, ఆయన సాగిస్తున్న ప్రయాణం అయితే అందరూ మరువలేనివి. దేశంలోనే వనజీవి రామయ్యగా సుప్రసిద్ధ గుర్తింపును సాధించుకున్న ఆయన ప్రస్తుతం మండుతున్న ఎండలతో కొంత గడ్డుకాలను ఎదుర్కొంటున్నారు. మే 2వ వారంలోనే ఎండలు దంచి కొడుతుండడంతో ఆయన బయటకు వెళ్ళలేని పరిస్థితి. ప్రస్తుతం మనం వనజీవి రామయ్య ఇంటి వద్ద ఉన్నాం. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపాలెంలోని ఆయన ఇంటి వద్దకు చేరుకున్నాం. మనం ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద ఉన్నాం. మనం ప్రస్తుతం విజువల్స్లో కూడా చూడవచ్చు. ఆయన ఇంటికి ముందే ఆయన ఏర్పాటు చేసుకున్న ఈ మెల్లో వేసుకునేందుకు ఆయన ఏర్పాటు చేసుకున్న బోర్డ్స్ కావచ్చు, సూక్తులు అంటే మొక్కలకు సంబంధించిన సూక్తులు, వృక్షో రక్షితి రక్షిత అంటూ కూడా ఆయన కొన్ని సూక్తులు, కొన్ని బోర్డ్స్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆయన పూర్తిగా వనం కోసమే బ్రతికున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఆయన వ్యవహార శైలిని చూసినా, ఆయనని పలకరించినా, ఎప్పుడు ఆయనని స్వాగతించినా ఒక మొక్క ద్వారానే నన్ను స్వాగతించండి, నాకు ఆహ్వానం పలకండి అంటూ కూడా చెప్తూ ఉంటారు. ఆయన పూర్తిగా ప్రస్తుతం వేసవి కాలం వచ్చిందంటే చాలు వనజీవి రామయ్య గారు పూర్తిగా అడవుల్లో తిరుగుతూ విత్తనాలు సేకరిస్తూ ఉంటారు. ఆ విత్తనాలను తొలకరి సమయంలో ఆ విత్తనాలు సేకరించిన విత్తనాలను నాటడం ద్వారా ప్రతి మొక్కను నాటడం పూర్తిగా జీవన సమతుల్యానికి ఈ మొక్కలు చాలా కీలకం అని చెప్పి చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఆయన ప్రయాణం సాగిస్తూ ఉంటారు. సో ప్రస్తుతం మనం ఆయన ఇంటి వద్ద ఉన్నాం. మనం ఇక్కడ కొన్ని ఆయన ఇంట్లోకి వెళ్ళే ముందు మనం కొంచెం అసలు ఆయన ఏం చేస్తూ ఉంటాడో, ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఆయన ఎలాంటి పని చేస్తారో చూద్దాం. మనం ఇక్కడ చూడొచ్చు, ఇలా గ్రానైట్ ఫ్యాక్టరీల నుంచి వనజీవి రామయ్య గారు ఇలా విరిగిపోయిన మొక్కలను సేకరిస్తూ ఉంటాడు. తన మోపెడ్ నుంచి ఈ మొక్కలు నాటిన మొక్కలకు, అంటే రోడ్డుకి ఇరువైపులా నాటిన మొక్కల కోసం ఇలా గ్రానైట్ ఫ్యాక్టరీలోకి వెళ్ళి తన మోపెడ్ మీద ఇవన్నీ సేకరించి వచ్చి కింద వాటికి గుంతల్లాగా కట్టేసి గుంతల చుట్టూ ఈ గ్రానైట్ ప్లేట్స్ పెడుతూ నీటిని లభ్యత కోసం, నీటిని నిల్వ ఉంచేందుకు ఆయన కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఏ ఒక్క వ్యర్థాన్ని కూడా ఆయన వదిలిపెట్టాడు. అంటే ఫ్యాక్టరీస్కి సంబంధించిన ఏమైనా వ్యర్థాలు ఉన్నా ఇలాంటివి కొన్ని వస్తువులను తీసుకురావడం, ఇలా వాటిని మొక్కలను నాటేందుకు, ఈ మొక్కల జీవనాన్ని పెంచేందుకు, వాటి మనుగడను కాపాడేందుకు ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం వేసవికాలం సమీపించిన చాలు మొక్కలు నీటి లభ్యత దొరక్క చాలా విలవిల్లాడుతూ ఉంటాయి, పూర్తి స్థాయిలో ఎండిపోతూ ఉంటాయి. సో ఆయన గుండె కూడా విలవిల్లాడుతూ ఉంటుంది. నాటిన ప్రతి విత్తనం ఒక వటవృక్షం కావాలన్న లక్ష్యం, ఆశయం, సంకల్పంతో ఆయన ప్రతి మొక్క నాటుతూ ఉంటాడు. కానీ ఈ ప్రస్తుతం వేసవి కాలం వల్ల చాలా మొక్కలు ఎండిపోతున్నాయి అన్న ఆవేదనతో ప్రస్తుతం ఆయన రగిలిపోతున్న పరిస్థితి. ఒకవైపు విత్తనాలను కూడా సేకరిస్తున్నారు వనజీవి రామయ్య. కొన్ని కోటాను కోట్ల విత్తనాలను ఇప్పటికే సేకరించారు. అదేవిధంగా కొన్ని కోటాను కోట్ల మొక్కలను కూడా ఇప్పటికే ఆయన నాటున్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం, అసలు ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది. ఎందుకంటే వేసవి ఎండలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతున్న పరిస్థితి. ఒకవైపు ఇప్పటికే ఆయన వయసు కూడా 70 ఏళ్ళు దాటి ఉన్న పరిస్థితి. సో ఈ వృద్ధ వయసులో, ఈ సమయంలో కూడా ఆయన తన లక్ష్యాన్ని అయితే వదిలిపెట్టట్లేదు. ఒక మొక్కవోని దీక్షతో అయితే ఆయన అనుకున్న లక్ష్యం వైపు అయితే అడుగులు వేస్తూనే ఉన్నాడు. తన ఊపిరి ఆగేంత వరకు కూడా మొక్కలు నాటడం మాత్రం ఆపనని చెప్తున్నాడు వనజీవి రామయ్య. ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద మనం ఉన్నాం. మనం ప్రస్తుతం ఒకసారి ఆయనని పలకరించే ప్రయత్నం చేద్దాం, ఆయనతో మాట్లాడదాం. అసలు ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, మొక్కలు నాటడంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా, ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా, కొంతకాలంగా ఆయనకి చెవులు కూడా వినిపించట్లేదని విన్నాం. ప్రస్తుతం ఆయన ఎలా ఉన్నాడో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం రెడ్డిపల్లిలోని వనజీవి రామయ్య స్వగృహానికి చేరుకున్నాం. మనం ప్రస్తుతం రామయ్య గారి ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన కొంతకాలంగా చెవులు కూడా వినిపించట్లేదు, హియరింగ్ మిషన్ ఆయనకి ఇష్టం లేదని కారణంగా ఆయన పెట్టుకోవట్లేదని చెప్పి ఆయన భార్య జానమ్మ కూడా చెప్తుంది. మొత్తంగా అసలు ఆయన పరిస్థితి ఎట్లుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎండలు మండిపోవడం వల్ల వనజీవి రామయ్య గారి పరిస్థితి ఈ విధంగా ఉంది. ప్రస్తుతం
ఆయన ఒంటి మీదనే నీళ్లు పోసుకుంటున్నారు. ఈ వేడి నుంచి ఉపశమనం కోసం ఈ పని చేస్తానని చెప్పి రామయ్య గారు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఆయన వైఫ్ ఉన్నారు జానమ్మ, ఆమెతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఏంటి రామయ్య గారు ఇలా ఎందుకు వాటర్ పోసుకుంటున్నారు? ఎందుకంటే బెడ్ మొత్తం కూడా వాటర్ అయిపోతుంది. ఏం జరిగింది? అల్లడం తల్లడం అవుతాడు ఆయన, నీళ్ళు లేకపోతే అల్లడం తల్లడం అవుతాడు. ఇంకా అసలు ఈ చేతులు అన్నీ ఇవన్నీ తడుపుకొని వస్తాడు, అలా నీళ్ళలో ముంచుకొని వస్తాడు. ఇంకా ఊరికే మంటలు మంటలు అంటాడు. కానీ ఇంకా నీళ్ళు దగ్గర పెడదా ఇంక ఇదంతా తడుపుకుంటాడు. ఇదంతా తడుపుకొని ఇక తడి బట్టల మీదనే పండుతాడు. ఎప్పటి నుంచి ఇట్లా? ఇప్పుడు వారం రోజులు అవుతుంది. అంటే బయటికి వెళ్ళి మొక్కలు విత్తనాలు సేకరించడం వల్ల మొక్కలన్నీ విత్తనాలన్నీ సేకరించిండుగా. సేకరించినాకనే ఇప్పుడు ఈ వేడి గాలి దోలిన కాడ నుంచి వారం రోజులు పెట్టి ఇట్లా ఇట్లా అవుతుండు. ఇదివరకు ఎండలకి బండి వేసుకొని పోయేది కదా, అవన్నీ పెట్ల కొట్టినట్టుంది, నాకు ఇవన్నీ మంటలు లేస్తున్నాయి అని ఇంకా నీళ్ళల్లో మునుగుతుండ అనమాట. ఇంకెప్పుడు నేను బెడ్ అంతా కూడా అంత వాటరే చూడండి, అంత వాటర్. ఇట్లయితే ఆరోగ్యం ఖరాబ్ అవుద్దమ్మా. ఇట్లయితే నేనేం చేసింది ఆయన మరి వద్దంటే లేకపోతే తిడుతుండు. నాకు ఆరోగ్యం నాకెరక నీకేమెరక అంటుండు. అంటే ఇట్లా ఒకేసారి నీళ్లు పోసుకుంటే మళ్ళీ ఆ తర్వాత ఇంకా మంట ఎక్కువ అవుతుంది. అది కూడా నేను అంటూనే ఉన్నాను, ఇవన్నీ పగులుతాయి అట్ట వద్దు సౌండ్ రాసుకో అని నేను చెబుతుంటే అసలు వింటలే, నా మాట అస్సలు వింటలే. మనం చూస్తాం ఏడి వల్లనో ఏమో అంటాడు, మందులు వేసుకుంటుండగా ఏమైంది ఆస్టు వల్ల 7 రకాల మాత్రలు వేసుకుంటాడు కదా. 7 రకాల మాత్రలు ఆ మందుల వల్ల ఏడు కొడుతుందా దేని వల్ల కొడుతుంది అని ఇబ్బంది పడుతుండు. ఈ ఫ్యాన్ కూడా చక్కగా తిరగట్లేదు కదా, స్లోగా తిరుగుతుంది. గాలి వస్తుందా? వెంటిలేషన్ ఉందా? ఆ ఫ్యాన్ గాలి ఎక్కువ ఆయనకు పడదు, స్లోగా వేసుకుంటాడు. ఆరోగ్యం అయితే బాగానే ఉందా? కొంచెం ఆయాసం అవేస వస్తుంది. ఆ మోపేడు కూడా ఏదో ఖరాబ్ అయింది అంటున్నారు. ఏంది ఖరాబ్ అయింది? ఆడ అలా పెట్టాడు. మరి ఎట్లా ఇప్పుడు విత్తనాలు సేకరణ ఇవన్నీ ఎట్లా చేస్తున్నాడు? ఇట 3 రోజులు అయిందండి అలా పెట్టి. ఇంక వస్తుందమ్మా వస్తుంది చేస్తా అని అంటుండ ఆయన, ఇక్కడనే మన దగ్గరనే. ఇది పరిస్థితి. వనజీవి రామయ్య గారు దాదాపు ఎండ తీవ్రత తట్టుకోలేక ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారని వాళ్ళ వైఫ్ చెప్తా ఉంది. చాలా బాధాకరం. ఆయన ఈ ఎండ 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో పూర్తిగా ఇలా నీళ్లు ఏర్పాటు చేసుకుని తన శరీరంపై పోసుకుంటూ వేడిని నుంచి ఉపశమనం పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇట్లా బెడ్ మొత్తం కూడా తడిసిపోతుంది. ఆమె జానమ్మ చెప్తున్నప్పటికీ ఆయన ఈ మంట పుడుతుందని, ఈ వేడి వల్ల ఎప్పుడు రానంత ఉష్ణోగ్రత నమోదు కావడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఇట్లా నీళ్లు ఒంటిపై పోసుకుంటానని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. ఈ మాత్రలని కూడా ఆయనకున్న అనారోగ్య సమస్యల కారణంగా ఈ మెడిసిన్స్ అన్ని వాడడం వల్ల ఏమైనా ఇట్లా శరీర ఉష్ణోగ్రతలు ఇంకా అధికంగా రెట్టింపు అవుతున్నాయేమో అన్న ఆలోచనలు కూడా, ఆ ప్రశ్న కూడా తన రామయ్య గారి భార్య జానమ్మ చెప్తా ఉంది. మొత్తంగా మనం ప్రశ్న చూడొచ్చు. ఆయన ఈ వయసులో 70 ఏళ్ళ వయసు దాటినప్పటికీ ఆయన ప్రతిరోజు కూడా ఇలా మొక్కలను విత్తనాలు సేకరించడం అదే పనిగా చేస్తూ వస్తున్నాడు. చిన్నతనం నుంచి ఆయనకి ఇది ఒక హాబీ అలవాటు ఉంది. భారత ప్రభుత్వం కూడా ఆయనకి విశిష్ట పురస్కారాన్ని, పద్మశ్రీ పురస్కారాన్ని అందరించింది. మనం ఆయన వచ్చిన అవార్డులను కూడా చూడొచ్చు. ఆయన ఇంట్లోనే ప్రతినిత్య పద్మశ్రీ అవార్డ్స్ కావచ్చు, అవార్డ్స్ ఆయన చేసిన విశేష కృషిని అభినందిస్తూ కూడా చాలా అవార్డ్స్ ఆయన చుట్టూ ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఈ వేడిమి మాత్రం ఆయనని చాలా తీవ్రంగా వేధిస్తోందని చెప్పుకోవాలి. పూర్తిగా 45 డిగ్రీల ఈ వడగాళ్ళ వల్ల ఆయన బయటికి వెళ్ళి పనిచేసే పరిస్థితి కనిపించట్లేదు. ఆయన చాలా ఆవేదన చెందుతున్నాడు. ఒకవైపు ఎండాకాలం సమయం ముగుస్తుంది, నేను విత్తనాలు సేకరించాల్సిన సమయం కూడా గడువు ముగిసిపోతుంది. తొలకరి వస్తే నేను పూర్తిగా విత్తనాలు నాటే ప్రయత్నం చేయాలి, కానీ ఆ పరిస్థితి కనిపించట్లేదు. నేను బయటికి వెళ్తే ఈ వడగాళ్ళ వల్ల నా శరీరం అంతా కూడా ఇబ్బందులకు గురవుతోంది, తనకు ఆయాసం వస్తుందని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. పూర్తిగా మనం చూస్తూ ఉన్నాం కిందంతా కూడా ఇలా ఆయన ఇప్పటికే దాదాపు ఈ విత్తనాలన్నీ సేకరించారు. ఇలా ప్రస్తుతం ఇలా ఇప్పుడు ఈ వేసవికాలం మొత్తం ఆయన ఇలా తిరిగి విత్తనాలను సేకరిస్తూ ఉంటాడు. ఇలా సేకరించిన విత్తనాలని మళ్ళీ తొలకరి రాగానే, వర్షాకాల సీజన్ ప్రారంభం కాగానే మళ్ళీ ఆ విత్తనాలను నాటి ఆ మొక్కలను సంరక్షిస్తూ ఉంటాడు. ఇది వనజీవి రామయ్య జీవితంలో నిత్యకృత్యం, చిన్నతనం నుంచి కూడా జరిగేది ఇదే. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఈ విధంగా ఉంది. అసలు ఆయనకి చెవులు కూడా వినిపించట్లేదు. దానివల్ల మనం కొన్ని క్వశ్చన్స్ కూడా రాసుకున్నాం. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం.
ఇది చదువుతుంది. నీళ్లు తడుపుకుంటున్నావు కదా, నీళ్ళు తడుపుకుంటే మంటకు ఆగలేకపోతున్నా. ఆంజనేయుల వారికి వెనక లంకా దానం చేసి ఒళ్ళు మంట అన్ని సంవత్సరాలు పడ్డే అట్టుంది. ఈ బండి మీద పోతుంటే సూర్యరశ్మి ఎడపడి ఈ చేతులు మంటలేత్తని, నీళ్ళని మళ్ళా కాళ్ళు, మీ కాళ్ళు మీ చేతులు, ఎండకు మాడ, అది ఎండకు ఆగలేకపోతాను. ఈ మాత్రలు వేసుకోవటం రోజు 9 రకాలు 3 ఏళ్ళు వేసుకోవాలి. హార్ట్ అటాక్ రాకుండా, షుగర్ పెరక్కోకుండా, ఆ మందుల కాకో 7 ఇట్లా అయిపోయింది. నేను వీడికి వచ్చి 50 ఏళ్ళు అవుతుంది. ముత్తగొడవ నుంచి ఎన్నడని తిండాలు 40 డిగ్రీలు 42 వచ్చింది, ఇప్పుడు 45 అట. ఎండకు ఆగలేకపోతున్నా. ఈ ఎండను తట్టుకోవాలంటే చెట్లు పెంచటమే శరణ్యం. ప్రజలకి ఇప్పుడైనా అర్థమవుతుందో లేదు మరి. చెట్లు పెంచటమే శరణ్యం. చెట్లు పెంచటం కూడా ఈ ఋతువులో ఏ చెట్టు ఆకులు బాగా ఉండి నీడంటుందో ఆ చెట్లు వేయాలి. వేప చెట్లు, మామిడి చెట్లు, గిన్నె చెట్లు ఈ ఋతువులో ఆకు రాలకుంటుండేవి. ఈ ఋతువులో ఈ మే నెలలో, ఏప్రిల్ మే నెలలో వేప చెట్టు నీడ ఉంటుంది. ఇప్పుడు మామిడి చెట్టు నీడ ఉంటుంది, గానుగా నీడ ఉంటుంది. గుల్మోహర్ పూలు ఉంటాయి కానీ అది మిశ్రమంగా వేయాలి. అక్కడొకటి ఆ నీడ చెట్ల మధ్యన అలంకరణ మొక్కలు వేయాలి, గుల్మోహర్ లాంటివి. ఇప్పుడు పత్తి చెట్లు కూడా నీడ ఉండవు. ఇప్పుడు బూరుగు చెట్లు, వాటిని మధ్యలో వేయాలి. ఏరే రకాలు అన్ని జాతులను కాపాడుకోవాలి. హరితపత్రం ఉండే రకాలు వేప చెట్టే ఎక్కువ. వేప చెట్లు, గానగా, మామిడి చెట్లు, అల్లనేరేడు, గిన్నె చెట్లు. ఇజ్జదు ఈ ఎండలకు మొక్కలు విలవిల్లాడుతున్నాయి. మీ మనసుకి ఏమనిపిస్తుంది? ఈ ఎండలకి మొక్కలు, చెట్ల మీద హరితపత్రాలు ఒకనే రాలిపోతున్నాయి. వేడికి మన నిప్పు వేడికి మాడి ఎట్ట రాలుతున్నాయి అట్ట అగ్ని వేడి అంత వేడి వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంత వేడి తగిలినా అసలు చెట్టు మాడదు. ఆ అగ్ని వేడి అది వేరే వేడి. ఆ వేడికి రాలిపోతాయి, ముడతలు వస్తాయి ఆకులు. అట్లా అగ్ని వేడిని గురిపిస్తుంది. అగ్గి గుర్తుంది అంటారు. అగ్గి గుర్తుంది. ఈ అగ్గిని అరికెట్టాలంటే చెట్లు పెంచటం శరణ్యం. ఈ అగ్గిని కూడా కరెంటు తయారు చేసుకోవాలనేది నా తపన. వృధా పోకుండా బ్యాటరీలలో నింపుకొని ఏ ఇంటికి సరిపోయే కరెంటు ఆ ఇంటి మీదనే సౌర పలకలతో తయారు చేయాలనేది. కరెంట్ ఎక్కువ కాలుతుందిగా ఇప్పుడు ఫ్యాన్లు వీటికి. అట్లా ఈ చెట్లను పెంచాలి, అదే శరణ్యం. ఇదేంది ఇది చూడు. నేను నాటిన మొక్కల పరిస్థితి, నేను నాటిన మొక్కలకి ఆ పక్కలో ఉన్న తంగేడు చెట్లు, పిచ్చి చెట్ల ఆకులు తుంచి మనం పెంచే చెట్ల మొదట్లల్లో వేస్తా. అంటే నేరుగా సూర్యకిరణాలు భూమి మీద పడి పదును ఆరకుంటా, పదును ఆపుతుంది. అట్లా కాపాడుతా చెట్లని. మరి చాలా చచ్చిపోతాయేమో భయం అవుతుంది. మధ్య నీ వానలు లేకపోతే చచ్చాయి. మధ్య నీ వానలు రాబట్టే సరిపోయింది. ఏప్రిల్లో 10-12 సార్లు వచ్చింది. ఆ చెట్లు అదే చచ్చిపోతాయేమో అని పానం తల్లడి వెళ్తుంది. కాబట్టిగా చెట్లకి చుట్టూ ఆకు వలం వేసి పదును కాపాడతా, పిచ్చి చెత్త వేసి. దానికి ఇంకో బాధ ఉంటుంది. ఎవరైనా బీడి దాకేస్తే చెత్త కట్టుకుంటే మొక్క చెత్తదని ఇటు భయం అవుతుంది. అది అన్నమాట. వాటికి నీళ్లు పోయాలి. ఎప్పుడు తడి గుడ్డల మీద ఉంటానా, ఎండకు ఆగలేకపోతానా. మొత్తం పూర్తిగా తడిచిపోయింది ఇది. ఈ విత్తనాలు ఏంటి ఇవి? ఇవి నిద్రగన్నేరు విత్తనాలు. నిద్రగన్నేరు అంటే చల్లగా ఉంటుంది, ఎప్పుడు పచ్చగా ఉంటుంది,
నిద్రకన్నీరు ఈ కేజీకి 7,000 మొక్కలు వస్తాయి. కేజీ విత్తనాలకి నిద్రకన్నీరు. గొడ్లు మేకలు తినవు, నీటి ఎద్దడి తట్టుకొని బతుకుతాయి. విమానం రెక్కలు వచ్చినట్టు వస్తుంది నీడ, ఏ చెట్టు అట్ట రాదు. అందుకనే ఇవే ఎంచుకుంటా. చూసారా ఆయన ఇగో ఎట్లా చెట్టు, ఆయన ఈ విత్తనం ఏ వృక్షం అవుతుంది, దాని నీడ ఏ విధంగా వస్తుంది. ఇగో ఇది చెట్టు. ఆయన ఆరోగ్యం బాగాలేకున్నా కానీ ఆయన లేచి చాలా వేగంగా పరిగెత్తున్నాడు. అది ఢిల్లీ పోకుది అల్ల చెట్టు ఉంది. స్పెషల్ ఇప్పుడు మనం చూసిన ఈ విత్తనాలు ఉన్నాయి కదా, విత్తనాలు నాటితే ఇది ఈనాడు క్యాలెండర్కి వచ్చింది. చెట్టు సెంట్రల్ అమెరికా నుంచి వచ్చి ఈ చెట్టు అనమాట. వృక్షోరగత ఇది చూడు ఎంత పెద్దగా ఉందో. రెక్కలు 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 ఏప్రిల్ నెలంతా ఏరినా 20 కిలోలు కలెక్టర్ ఆఫీసులో ఇచ్చిన. డిఆర్డిఏ వారికి నర్సరీలో పెంచుతారు. ఓ 30 కిలోలు నేను ఉంచుకున్నా. ఇది నీటి ఎద్దండి తట్టుకోవాలంటే ఈ చెట్లు పెంచాలి. మడగాన్స్కార్లో ఉంటాయట జల వృక్షాలు. 1,20,000 లీటర్ల నీటిని నిల్వ ఉంచుకుంటాయి. అవి మనుషులు తాగొచ్చు, కొబ్బరి నీళ్ళలాగా ఉంటాయట. ఒక్క మొక్క ₹1,00,000 ఇది. వినరయ్యా? మడగాస్కర్. సో ఇలాంటి బావోబా వృక్షాలు. ఇది తెలుగుది. మడగాస్కార్లో ఉంటాయట. విన్నారయ్యా? ఈ నీటి ఎద్దడిని తట్టుకొని సూర్యతాపాన్ని తప్పుకోవాలంటే ఈ చెట్లు వేయాలి నా ఆశ. సో ఇలాంటి చెట్లని పెంచితే ఖచ్చితంగా ఆయన ఒక ఆశ చెప్తా ఉన్నారు. ఇలాంటి మడగాస్కర్లోని మెరండావా, బెలోనిటీ జరు ప్రాంతాల మధ్య రోడ్డు ఇరువైపుల ఇరవై చెట్ల ప్రాంతాన్ని అవెన్యూ బయోబాబ్ అంటారు. ప్రపంచ పర్యాటక ఈ ప్రాంతాన్ని దేశపు మొట్టమొదటి నేషనల్ మాన్యుమెంట్గా గుర్తించారు. తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో 30 మీటర్లకు పైగా ఎత్తులో పెరిగే ఈ బయోబాబ్ చెట్లు కాండంలో 1,20,000 లీటర్ల వరకు నీటిని నిల్వ ఉంచుకుంటాయి. ఎండాకాలం నీటి ఎద్దడి సమయం తాగేందుకు స్థానికులు వీటిని ఉపయోగించుకుంటారు. అంటే దాదాపు 1,20,000 లీటర్ల వరకు నీటిని ఈ చెట్లు నిల్వ ఉంచుకుంటాయి అన్నమాట. సో ఆ నీటిని కూడా తాగడం వల్ల ఆరోగ్యము శ్రేయస్సు అని చెప్తా ఉన్నారు. ఇలాంటి చెట్లను నాటడమే తెప్పితే చెప్తున్నారు రాజీవ్ రామయ్య. ఇలా ఒక్కో ఈ విత్తనాలు ఇవి ఇప్పుడు బైపాస్ రోడ్డుకి 3,000 శ్రీగంధం చెట్లు వేసిన 3 ఏళ్ల బట్టి. ఒక్కొక్కటి మన మీద 3 ఉన్నాయి. భవిష్యత్తులో ప్రభుత్వానికి హరిత నిధి రావాలని వేసినాం. పని చేసినా చేయకున్నా ఆకలి తప్పదు. ఆకలి తీరే చెట్లు వేయాలంట. ప్రజలకు ఆకలి తీరటానికి గిన్నె చెట్లు అల్లనేరేడు ఇచ్చిన. ప్రభుత్వం నాలుక తీయబడటానికి శ్రీకాంతం. 20 సంవత్సరాలు దాటితే చెట్టుకి 5 లక్షలు వస్తాయట శ్రీకాంతం. ప్రభుత్వానికి హరిత నిధి రావాలని వేసిన రోడ్ల మట్టి మీరు చూడవచ్చు, ఫోటో తీయచ్చు. ఆ చెట్ల చుట్టూ గ్రానైట్ రాళ్ళు వేసిన. గేదెలు కొమ్మలు ఇరికించుకొని కోలాడతాయి. చేతే చుట్టూ రాళ్ళు ఉంటే చెట్టు దగ్గర పోవు. అందుకనే 5 నెలల బట్టి వేసిన జనవరి కాడి నుంచి మొన్నటి దాకా వేసిన 7వ తారీఖు దాకా. ఇప్పుడు బండి చెడిపోయింది, మరి ఎన్ని డబ్బులు వేసియో. ఇక రాళ్ళు వేసుడు అయిపోయింది. అటు 1000 చెట్లకి ఇటు 1000 చెట్లకి 2,000 చెట్లకి వేసిన. అక్కడ ఆ టేక్ చెట్ల కాడికి అక్కడ షర్మిల గారు ఆఫీస్ కడుతుంది, అక్కడికి వేసిన. మారమ్మ గుడి కాడికి దాదాపు అటు రోడ్డుకి ఇరువైపులా ఇటొక 1000 చెట్లు ఇటొక 1000 చెట్లను ఇటీవల నాటారు. ఆ మొక్కలు నాటారు. ప్రస్తుతం వాటన్నిటికీ కూడా గేదెలు వచ్చి కొమ్ములతో ప్రయత్నం చేస్తున్నాయని చెప్పి వాటికి గ్రానైట్ రాళ్ళు, ఇంత మనం బయట చూసాం కదా, ఆ గ్రానైట్ రాళ్లను ఎద్దులు వెళ్లకుండా, ఆ గేదెలు వెళ్లకుండా, వాటిని ఖరాబ్ చేయకుండా, నాశనం చేయకుండా వాటికి సంరక్షణగా ఆ గ్రానైట్ రాళ్ళని ఆయన పేర్చుతూ వచ్చారు. దానికి ఆ మోపెడ్ సహకారం తీసుకు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆ మోపెడ్ కూడా ఖరాబ్ అయిందని చెప్తున్నారు. దాదాపు 3 రోజులుగా ఆ మోపెడ్ కూడా మూలకు పడ్డది. సో ఆయన కేవలం నడుచుకుంటూనే గత 3 రోజులుగా ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొక్కలను సంరక్షిస్తూ ఉన్నారు, వాటికి నీళ్లు పోస్తున్నారు, ఆ విత్తనాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఇలా చేయడం వల్ల ఈ 3-4 రోజుల కాలంగా ఇలా తిరగడం వల్ల ప్రస్తుతం ఆయన వడదెబ్బకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. ఓకే,
ఈ సూర్యతాపాన్ని తట్టుకోవాలంటే ఈ చెట్లే వేయాల. బావోబా వృక్షాలు చెట్టు కాడు పెడితే నీళ్ళు వస్తాయట, కొబ్బరి నీళ్ళలాగా ఉంటాయి, తాగుతారు. ఓకే. మనగాను స్కార్లో ఉన్నాయి. దీనికి ఒక కథ రాసినాను. ఇంకో ఇందులో బొమ్మరిల్లు ఒక కథ వచ్చింది. పుస్తకాలు రాత్ర గ్రంథాలయం పెట్టిండు. ఈ బొమ్మరిల్లు ఒక కథ, ఆ పుస్తకాలని చదివిందట మనవరాలు. నీకే రెక్కలుంటే ఏం చేస్తావని ప్రశ్న పెట్టిండు. నాకే రెక్కలుంటే ఇంకో పట్టణం పోయి గ్రంథాలయంలో పుస్తకాలు చదువుతుంది అన్నదట అమ్మాయి. నాకే రెక్కలుంటే మన గ్రంథాలయంలో పుస్తకాలన్నీ అయిపోయినాయి, ఇంకో పట్టణం పోయి పుస్తకాలు చదువుతుంది అన్నదట. అంటే దానికి నేనేం చేసిన, నేను ఎలా పూర్తి చేసిందంటే, నాకే రెక్కలుంటే మడగాన్స్కార్ పోయి మాగోబా ఈ విత్తనాలు తెద్దునని రాసిన. నాకే రెక్కలుంటే మడగాన్స్కార్ పోయి ఈ మొక్కలు తెచ్చుకుందును. బాగుందా? నాకే రెక్కలుంటే. ఆ పాపం ఇంకో గ్రంథాలయానికి పోతానన్నది పుస్తకాలు చదవటానికి. రెక్కలుంటే ఒక రెక్కలు కూడా వేసిండు. వాళ్ళ తాతయ్య ఒక కావ్యం ఇచ్చి పూర్తి చేయమన్నాడట. నీకే రెక్కలుంటే ఏం చేస్తామనండి. నాకే రెక్కలుంటే ఇంకో పట్టణం పోయి పుస్తకాలు చదువుతాను అన్నది గ్రంథాలయం. అయితే నేను ఎలా ఉపయోగపెట్టిన దాన్ని పర్యావరణంగా, నాకే రెక్కలుంటే మడగాన్స్కార్ పోయి బావోబా వృక్షాల మొక్కలు తెచ్చుకుంటా. అది నా ఆశ. అది ఆయనకి వృక్షాల మీద ప్రేమ, మొక్కల మీద ప్రేమ, విత్తనాల సేకరణ మీద ఉన్న ప్రేమ. చూస్తున్నాం కదా, మడగాన్స్కార్ పోవాలి, మాగోబా మొక్కలు తేవాలి, ఖచ్చితంగా ఇక్కడ నాటాలన్నది ఆయన కోరిక అంటూ చెప్తున్నారు. ఆయనకే రెక్కలు ఉంటే ఖచ్చితంగా పూర్తిగా కథ అంతా చాలా బాగుంది. ఇలా మొత్తం కొందరు అంటారు, నీకు షుగర్ ఉందా బీపీ ఉందా అంటారు. షుగర్ బీపీ కూడా నాకు గ్రీన్ ఉందంట, పచ్చదనం నా ఒంట్లో అంతా గ్రీనే. అది ఆయన సూర్యతాపాన్ని తట్టుకోలేకపోతున్నా, నాకు ప్రభుత్వం నుంచి ఏదైనా సౌకర్యం కల్పించండి, ఎయిర్ కండిషన్ లాంటిది ఏర్పాటు చేస్తే కొంత ఈ వేడి ఉపశమనం నుంచి తాను కోలుకునే పరిస్థితి ఉంటుంది, వడదెబ్బ నుంచి తాను కోలుకునే పరిస్థితి ఉంటుంది, మరింత సేవ చేసుకునే అవకాశం ఉంటుంది, తను హరితహారాన్ని పెంచే అవకాశం ఉంటుందంటూ వనజీవి రామయ్య గారు కోరుతున్నారు. ప్రభుత్వం కూడా స్పందించాలి. జిల్లా కలెక్టర్ గౌతమ్ గారిని, అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ని కూడా వనజీవి రామయ్య నేరుగా కోరుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాలేదు, ఆయన కొంత గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. విపరీతమైన ఎండల కారణంగా, వేడి తీవ్రత కారణంగా ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. చివరికి ఇంట్లో కొంత ఇబ్బందికరమైన వెంటిలేషన్ కూడా సరిగ్గా లేదు. ఏసీ లాంటిది ఏదైనా ఏర్పాటు చేస్తే కొంత వేడి నుంచి ఉపశమనం పొందుతుందని చెప్తున్నారు. అలాంటి పరిస్థితి లేకపోవడంతో పూర్తిగా ఇలా నీళ్ళని తన ఒంటిపైనే చల్లుకుంటూ వేడి నుంచి ఉపశమనం పొందే ప్రయత్నం, తాత్కాలిక ఉపశమనం కోసం ఆయన అనేక ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఆయన మొక్కలపై ఉన్న ప్రేమ అయితే అంతులేదని చెప్పుకోవాలి. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయన జీవిత విషయాలను, మొక్కలపై తనకున్న ప్రేమలను పూర్తిగా వనజీవి రామయ్యకు సంబంధించిన కృషిని పాఠ్యాంశాలుగా చేర్చాయి. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన సేవలను గుర్తించింది. భారత ప్రభుత్వం కూడా పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. డాక్టరేట్ కూడా వచ్చింది వనజీవి రామయ్య. రామకృష్ణ ప్రభులది. అలా అనేక అవార్డులు ఆయన సొంతం చేసుకున్నారు. మనందరికీ దాదాపు దేశవ్యాప్తంగా 135 కోట్ల జనాభా ఉన్నప్పటికీ ఎవరికి రాని ఆలోచన చిన్నతనం నుంచే ఆయనకు వచ్చింది. కొన్ని కోట్ల మొక్కలను ఇప్పటికి నాటారు, కొన్ని కోట్ల విత్తనాలను ఇప్పటికే వనజీవి రామయ్య సేకరించారు, వాటన్నిటిని సంరక్షిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం వేసవి కాలం కారణంగా మొక్కలన్నీ ఎండుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన విలవిలలాడుతున్నారు. తన ఒంటికి పూర్తిగా ఎండల కారణంగా మంటలా విలవిల్లాడుతున్నప్పటికీ తను నాటిన మొక్కలు ఎండిపోతున్నాయంటూ ఆయన ఆవేదన చెందుతున్నారు. ఇవన్నీ ఆయన సంపాదించుకున్న ఆస్తిగా ఆయన ఫీల్ అవుతూ ఉంటారు. ఈ అవార్డులన్నీ పక్కకు పెడితే ఆయన ఈ విత్తనాలను, ఇలా తయారు చేసుకున్న ఫ్లెక్సీలను ఇలా చూస్తూ మురిసిపోతూ ఉంటారు. అంటే మామూలుగా కుటుంబ సభ్యులు, ఈ వయసులో వృద్ధులు, మామూలుగా సీనియర్ సిటిజన్స్ మన లాంటి వాళ్ళంతా కూడా మనవరాలతో గడుపుతూ ఉండడం, కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తూ ఉండడం, వాళ్ళ ఎదుగుదలతో ఆనందించడం, ఇట్లాంటివి చేస్తూ ఉండడం. కానీ వనజీవి రామయ్యకి అవి ఏముండవు. పూర్తిగా ఆయన మొక్కలనే తన పిల్లలుగా చూసుకుంటారు. ఒక్కో విత్తనాన్ని, అసలు విత్తనం చూస్తే చాలా, ఆయన ఆ విత్తనం పేరేంటో ఆ చెట్టు వృక్షం పేరేంటో చెప్తున్నారు. దాదాపు 30 ఏళ్ళు కాదు 40 ఏళ్ళ క్రితం నాటిన
ఆయన నాటిన విత్తనాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో వటవృక్షాలుగా మారాయి. దాదాపు ఆ వృక్షాల కింద కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది ఆ నీడను పంచుకుంటున్నారు, ఆ నీడ కింద ఆశ్రయం పొందుతున్నారు. ఈ వేసవి తాపానికి విలవిల్లాడుతున్న ఎందరో ప్రజలకు పూర్తిగా ఆ చెట్లే ప్రస్తుతం కొంత నీడనిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అలాంటి చెట్లను నాటి వాటిని వటవృక్షాలుగా తీర్చిదిద్దింది, వాటిని సంరక్షించింది, ఒక్కో విత్తనాన్ని వటవృక్షంగా మార్చిన ఘనత ప్రస్తుతం పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్యకే దక్కుతుంది. ఎన్నో అవార్డులతో ఆయన చుట్టూ పూర్తిగా ఈ అవార్డులు ఉన్నప్పటికీ తన చుట్టూ పచ్చదనమే ఉంటుంది, తన శరీరంలో కూడా పూర్తిగా పచ్చదనమే అలుముకుంది అని చెప్తా ఉన్నారు వనజీవి రామయ్య. నిజంగా ఆయన ఎంత ఆదర్శనీయం, ఎంత స్ఫూర్తిదాయకం. అలాంటి వారు, ఇలాంటి వనజీవ రామయ్య లాంటి వారు మళ్ళీ పుడతారా అన్నది కూడా నిజంగా ప్రశ్నార్థకం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ స్థాయిలో సేవ చేయడం కానీ, ఈ స్థాయిలో మొక్కలను నాటడం, అసలు అతన్ని ఒకనొక టైంలో మానసికంగా ఆయన పరిస్థితి బాగాలేదని కూడా కొంతమంది అవహేళన చేసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆయన మొక్కవోని దీక్షతో, తనకున్న పట్టుదలతో, తనకున్న అశేష ఆశయాన్నే, ఈ మొక్కలు నాటే ఆశయాన్నే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎక్కడ రోడ్డు పక్కన ఒక చెట్టు మొక్క కనపడకున్నా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళడం, విత్తనం నాటడం ప్రతిరోజు ఆయన ఇది నిత్యకృత్యం. చాలని సంపాదన భావవృక్షం. ఆ దేశంలో కొత్త కొత్త వృక్షాలు, కొత్త కొత్త జంతువులు ఉన్నాయట. ఇంకో ఆ చెట్టులో ఈ దేవుణ్ణి చూస్తా, చెట్టే దేవుడు. ఈ చెట్టులో ఈ దేవుడు కనపడతాడు నాకు, చెట్టే దేవుడు. ఇది విన్నారయ్యా? మళ్ళీ దేవుడికి కూడా చెట్టే శరణ్యం. ఆ నీడ కింద పెట్టిన చెట్టు కింద అట్లా. ఇంకా ఆ చెట్టు కాయలు, నిద్రకన్నీరు చెట్టు కాయలు. మళ్ళీ ఈ చెట్లు కూడా వేయాలి, గాయాలకు మందులు ఇస్తాయట. యాక్సిడెంట్లు అయినా గాయాలే, ఆడ కాల్పులు కాల్చిన సరిహద్దులలో నక్సలైట్లు బాంబులు పెట్టినా గాయాలి. ఈ చెట్లు అవసరం మనకి. సామాన్యుడికి యాక్సిడెంట్లు, జవాన్లకి కాల్పులు, ఇప్పుడు గాయాలు లేని ఎవరికి ఈ చెట్లు అవసరం. విన్నారయ్యా? బాగుంది ఆలోచన. మన తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి నా పాదాభివందనాలు. హరిత సృష్టితో పాటు ఆరోగ్య సృష్టి కూడా ఉండాలి. అందుకోసం బావోబా వృక్షాలని మడగాస్కర్ నుంచి తెప్పించి ఏపించాలని నా యొక్క ప్రార్థన. జల వృక్షాలు, బావోబా వృక్షాలట. ఒక్కొక్క మొక్క ₹1,00,000 దట్ నీ కొనలేకపోతున్నా. ఒక్క మొక్క అయినా కొని దాని విత్తనాలు చేసుకోవాలనేది నాది. ఆ మొక్కలు తెప్పించి వేయాలి. గాయాలకు మందునిచ్చే చెట్లు కూడా ఈ చెట్లు గాయాలకు మందులు ఇస్తాయి. ఈ చెట్లు వేయాలి. ఎంత ఎందుకంటే పని చేసినా చేయకున్నా ఆకలి తప్పదు. ఆకలి తీరే చెట్లు వేయాలి. భవిష్యత్తులో భావితరానికి పండ్లు పొలాలు ఇచ్చే వేయాలి. పక్షులకి, కోతులకి ఆహారం అవుతాయి. తర్వాత ప్రభుత్వానికి బడ్జెట్ రావడానికి శ్రీగంధం చెట్టుని వేసిన అదొక సబ్జెక్టే. సమాజానికి సూచన చెప్పటం ఉత్తమాటలు కాకుండా నేనే కొనేసిన 3,000 మొక్కలు, మొక్క ₹35 కాబట్టి అలా వేయాలి. ఎందుకు వచ్చింది ఆలోచన అంటే, నా చిన్నప్పుడు పెద్ద పెద్ద రైతులకి 10-20 చాల్తీల గొడ్లు ఉండే, దొడ్డి నిండా ఉంటే అందులో పాలన్నీ ఇవ్వాలి, అరకన్న దునాలి. ఉత్త గొడ్డుని మేపరు. అట్లనే చెట్టు కూడా అంతే. ఏమిటి పనికిరాని చెట్టు ఏమిటికి? నీడ మాత్రమే కాదు, ఆకలి తీర్చే చెట్లు వేయాలంట. అల్లనేరేడు చెట్లు, పనస చెట్లు, మామిడి చెట్లు కూడా వేయచ్చు. నిరుపేదలకు ఉపాధి హామీ కూలికి పోయేవారికి ఇటు 10 చెట్లు, అది 10 చెట్లు, చెట్టు పట్టా వేయాలి. అట్లయితే వాళ్ళు బాగా చేస్తారు. కనుచూపు మేరకు ఈ చెట్ల ఫలాలు నీయే. సగం దొంగలు తిన్నా సగమైన ఉంటాయి కదా. దారెమ్మటి తింటే బతకమంటారు. బతకపోతే ఉత్త చెట్టు అయితే ఉంది, మామిడి చెట్లు పెంచవచ్చు, కుంకుడు చెట్లు పెంచవచ్చు. ఇట్లా అన్ని పనికొచ్చే చెట్లు పెంచాలని నా యొక్క సూచన. అది కేసీఆర్ గారు ఈ బావబ్బా చెట్లు పనికొచ్చే చెట్లు వేయాలని, ప్రభుత్వానికి హరిత నిధి వచ్చే చెట్లు వేయాలి. ప్రతి హరితహారంలో నాటిన ప్రతి మొక్క పక్కన శ్రీగంధం చెట్టు ఉండాలనేది నా ఆశ. ఒక అతిథి మొక్క లేదా ఈ బతకవాట.
కాబట్టి ఆ చెట్లకు గానుగ చెట్లకు పోసే నీళ్లు ఈ శ్రీగంధం చెట్టు తీసుకొని పలుకుతుంది. గానుగ చెట్టు నిదానంగా పెరిగింది. 30 ఏళ్ళకి కానీ పెద్దది కాదు. ఈ 20 ఏళ్ళకే శ్రీగంధం కట్ చేయొచ్చు. కట్ చేసినా ఆ చెట్టు ఉంటుంది. ఇది మిశ్రమ పంట కాబట్టి ఇది నా యొక్క సూచన. అది మొత్తంగా మనం చూసుకున్నాం. హరితహారం పథకం కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. కానీ దాన్ని మిశ్రమ విధానంలో చేపడితే మరిన్ని సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి వనజీవి రామయ్య గారు చెప్తా ఉన్నారు. ప్రభుత్వానికి సూచన చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఎట్లాగా పండ్ల తోటలకు సంబంధించి పండ్ల చెట్లను కూడా పెంచాలి. అల్ల నేరేడు కావచ్చు, మామిడి కావచ్చు, జామ కావచ్చు, ఇతరత్ర పండ్ల చెట్ల మొక్కలను కూడా పెంచాలని చెప్పి వనజీవి రామయ్య గారు సూచిస్తున్నారు. కేవలం నీడనిచ్చే వృక్షాలు కాదు, ఆకలి తీర్చే వృక్షాలను కూడా పెంచాలని చెప్పి వనజీవి రామయ్య గారు కోరుతున్నారు. మడగాస్కర్ నుంచి మొక్కలను తెప్పించాలి. ఒక్కో మొక్క ₹1,00,000 ఖర్చు అవుతుంది. మాగోవా మొక్కలు, ఆ మొక్కలను, ఆ విత్తనాలను సేకరించి ఇక్కడ నాటితే ఆ తద్వారా వచ్చే వేసవి కాలంలో వచ్చే విత్తనాలు మళ్ళీ నేను తాను సేకరిస్తానని, మళ్ళీ వాటిని మరింత విస్తృతం చేస్తానని చెప్పి వనజీవి రామయ్య అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం అంతా ఒక పాట పాడించే ప్రయత్నం కూడా చేద్దాం. పాట దీని గురించి చెప్పన్నారు పద్మశ్రీ గురించి పాట పాడినా. నేను పాటలు రాసిన మనకంత పాండిత్యం లేదు కదా, సినిమా పాటల స్థాయిలో రాత్తా. గురజాడ అప్పారావు గారు దేశభక్తి గేయాన్ని పర్యావరణం మలిచాను. వారు దేశమును ప్రేమించమంటే నేను మొక్కలను ప్రేమించమన్నా, అంతే. అయితే ఏదో సినిమాలా ఉంది ఈ పాట. ఇది ఎప్పుడు 93లోనే రాసిన. డిఆర్ఓ గారు మన డిపార్ట్మెంట్కే వెలుగు తెచ్చింది ఈ పాట అన్నాడు సోషల్ ఫారెస్ట్లో. శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు, సృష్టికి అందాలు తెచ్చినారు అన్నారు ఆ పాట. అయితే దీన్ని పర్యావరణంగా ఎలా మలచాలి అని ఊరూర నర్సరీ పెంచినారు మన సోషల్ ఫారెస్ట్ వారు, మన భుక్తికై మొక్కలను పంచినారని రాసిన. దాన్ని ఇప్పుడు మార్చిన. అదే కళ నిజమైంది ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చినాక. ఊరూర నర్సరీ పెంచినారు మన కేసీఆర్ గారు, మన భుక్తికై మొక్కలను పంచినారు. ఊరూర ప్రజలార ఇంటింట జనులార, ఇంటిలో ఉన్న మనిషికి 10 మొక్క నాటమన్నారు. ఫలకల్ప వృక్షాలు కరువైన వారికైనా ఫలములు భుజించ పండ్ల మొక్కలు మనకై పంచినారు. ఊరూర నర్సరీ పెంచినారు మన కేసీఆర్ గారు, మన భుక్తికై మొక్కలను పంచినారు. ఊరూర ప్రజలార ఇంటింట జనులార, ఇంటిలో ఉన్న మనిషికి 10 మొక్క నాటమన్నారు. నాటిన మొక్కలే నాణ్యమన్నారు, పెంచిన మొక్కలే పెన్నిదన్నారు. ప్రేమతో చెట్లను వారు పెంచమన్నారు. ఇది నాయన ఆ శిలలపై దాని మీద. ఇంకా గురజాడ గారి దేశభక్తి గేయాన్ని జనం. మొక్కలను ప్రేమించుమన్నా, చెట్లు వన్నవి పెంచుమన్నా. చెట్లు వంటే అడవి కాదో, చెట్లు వంటే ప్రణవాయువు ఇచ్చే ప్రణదాతలండో. పండ్లు పూలు కట్టె కల్ప నీడ తోట, ఔషధవన మూల్కెలసగి జీవకోటికి జీవమసగే జీవదాతలండో. ఇట్టి చోట్లను కొట్టకండు, చెట్లు కొట్టుట కట్టి పెట్టి చెట్లు పెంచుట చేపట్టవలను. సకల సంపద చెట్ల ఎందే దేశ ప్రగతి, ప్రజల భుక్తి వనములందే. చెట్లు కొట్టి ఎడారి భూముల పెంచబోకో, మొక్క నాటి చెట్లు పెంచి ఉద్యానవనములు సృష్టించవలను. ప్రకృతి మాతకు హాని కలగని దారిలో పయనించవలను. వృక్ష సంపద వృద్ధి చెంది ప్రగతిని సాధించవలను. ఆ ప్రగతిని సాధించవలను. మొక్క నాటుట నేర్వకుంటే, చెట్లు పెంచుట చేపట్టకుంటే వన సంపదేలా చేకూరునోయి. వన సంపదన్నద లేని నాడు దేశమే గతి బాగుపడును. పండు లేక ఫలము లేక ఈసురోమని ప్రజలు ఉంటే ఈ దేశమే రుచి బాగుపడును. అందుకే మొక్కలను ప్రేమించుమన్నా, చెట్లు వన్నవి పెంచుమన్నా. దరిద్ర సదస్సుకు పాట రాసిన ఏ పేరు చాలా 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 ఆయాసం చూసారు కదా. ఇప్పటి వరకు ఆయాసం ఆయన మొక్కలను మాట్లాడడం నుంచి వాటి గురించి పాటలు పాడమంటే మాత్రం ఎంత వేగంగా పాడుతున్నాడు. తన కష్టాన్ని, తన ఇబ్బందులను కూడా మర్చిపోతూ, ఎందుకంటే తన పాటల వల్ల కానీ, తన వ్యాఖ్యల వల్ల, తన చేతల వల్ల మరొక్క మనిషి కూడా
ఆ వైపు ప్రయాణం సాగిస్తే, మొక్కల పెంపకం వైపు ప్రయాణం సాగిస్తారన్న ఒకే ఒక ఆశతో తన ఇబ్బందులను, తన ఆరోగ్య పరిస్థితిని మైమరిచిపోయి కూడా తను ప్రస్తుతం లీనమైపోతూ ఆ పాటలను అయితే పాడే ప్రయత్నం చేశారు వనజీవి రామయ్య. ప్రస్తుతం ఆయన భార్యతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పటి వరకు కూడా మనం వచ్చేంత వరకు కూడా ఆయన లేచే పరిస్థితి లేదు. యాక్చువల్గా ఇప్పటివరకు పడుకొని ఉన్నారు. మనం ఒకసారి రాగానే ఇట్లా ఆర్టీవీ వచ్చింది, ఒకసారి మీ ఇంటర్వ్యూ కావాలి, ప్రస్తుతం ఎట్లా ఉందని మేము కూడా షాక్ గురయ్యాం. ఎందుకంటే మేము రాగానే ఆయన కొంత ఆరోగ్యం బాగాలేదు, అతను బెడ్ మీదనే ఉన్నాడు. కానీ ఒక్కసారిగా మేము కూడా ఆశ్చర్యానికి గురయ్యాం. ఈ వాటర్ అంతా కూడా ఆయన శరీరంపై పోసుకొని ఆ వేడి నుంచి ఉపశమనం పొందే ప్రయత్నం చేయడం మమ్మల్ని కూడా చాలా కలిసివేసింది. నిజంగా ఈ పరిస్థితి ఎవరికి రావద్దని మేము కూడా కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఆయన ఇలా ఎందరో నిజంగా స్ఫూర్తినిస్తున్నారు, కానీ ఇంత యాక్టివ్గా ఉంటారని అనుకోలేదు. ఇప్పటిదాకా ఇంత చాలా నర్వస్గా ఉన్నారు, ఒక్కసారిగా ఇంత యాక్టివ్ అయితే అయిపోయారు. అసలు ప్రస్తుతం ఈ ఎండలో ఈ శ్రేయస్ గారు వచ్చిన ఆర్టీ వారికి ధన్యవాదాలు. ఆర్టీ వారికి ధన్యవాదాలు. ఈ ఎండలో మిట్ట మధ్యాహ్నం నా శ్రేయస్సు కోరి, నా బాగోగులు కోరి హరిత సందేశం కోసం వచ్చినందుకు సంతోషం. ధన్యవాదాలు. అది ప్రస్తుతం మనము వనజీవి రామయ్య భార్య జానమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, రామయ్య గారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అసలు? ఈ మాత్రల వల్ల ఇబ్బంది అవుతుంది. ఊరిక తానమే చేస్తాను ఆయన. అసలు 5 నిమిషాలు కూడా ఊకొని ఇట్లా నన్ను కూడా కాసేపు కూర్చొనిడు. ఈ నీళ్ళు అయిపోగానే మళ్ళీ నీళ్ళు అయిపోగానే నీళ్ళు పోయాలంటాడు. ఇద్దడుపు అద్దడుపు మేడ గుడ్డగట్టు అంటాడు. ఊరిక బాధ పెట్టిస్తాడు. కాసేపు కూడా కూర్చొనియడు. అటు చేస్తాడు నన్ను. భోజనం చేస్తున్నారా సమయానికి? భోజనం అయితే 8 వరకే వండి పెడతాను. ఇంకా టిఫిన్ గిఫిన్ ఏం లేదు మాకు. ఇంకా అన్నమే ఎళ్ళమ్మట వండుతో పెడతాం. ఈ విత్తనాలు సేకరిస్తున్నారా? మొక్కలు ఇంకా నాటు నీళ్లు పోయడం అటుకి 5 రోజులు 6 రోజులు పోక ఈ ఎండలు కొట్టిన కానిచ్చే పోవటం లేదు. ఆ బండి ఒకటి షెడ్లో పెట్టిండు. ఏమైంది బండికి? ఏమైంది? బండి మరి ఏదో పోయింది అట్ట ఆయన. మరి రూపాయలు కూడా ఇచ్చిండు. మరి అబ్బాయి తేలేదు, వేయలేదు. ఏత తాతయ్య అని అంటాడు. ఇంకా చేయలేదు. అంతే. అట్లా పిల్లలు అంతా ఏమన్నా చూసుకుంటున్నారా? అడపదడప వచ్చి ఆరోగ్య పరిస్థితి గురించి చూస్తారులే, చూస్తానేమో. మీకే ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే వాస్తవంగా మీరే గొప్ప వాళ్ళు. రామయ్య గారు గొప్ప వాళ్ళని అందరూ అంటారు, కానీ రామయ్య గారు గొప్ప కాదు, మీరే గొప్ప. ఏం చేసాను మరి, ఇక తప్పదు కదా మరి. పెనిటికి ఒకళ్ళం కదా మరి, ఇక తప్పదు కదా ఆయన. మరి అది ఆయనకు వచ్చిన పద్మశ్రీ పురస్కారం కూడా గొప్ప కదా, ఆయనకి మీరే గొప్ప. భగవంతుడు దయ. ఆయన చల్లంగా ఉంటేనే కానీ నేను చల్లంగా ఉండటానికి. ప్రస్తుతం కొంచెం వేడి నుంచి బాగా ఉపశమనం కోసం అవేస వస్తుంది, బాగా అవేస వస్తుంది. గంత ఒక్క ముద్ద కనుక ఎక్కువ తిందంటే అవేస వస్తుంది. ఆ అన్నం కొంచెమే తింటాడు. అది ఇంత తిన్నాకనే మళ్ళీ కొంచెం అయినా మాకు అంత తింటాడు. 3 మాటలు 3 ఇంతలే తింటాడు. ఒక్క పళ్ళు తిందంటే అవేస బాగా వస్తుంది అనమాట. ఇట్లా పొద్దు మాపులు ఇట్లనే ఇవన్నీ చూసుకుంటూ మురిసిపోతా ఉంటాడా మనిషి? ఇవన్నీ చూసుడే నాయన, ఇవన్నీ చూసుకోవటమే. పొద్దున్ననకు చూస్తాడు. ఆ పేపర్లు 4 పేపర్లు వేపించుకుంటాడు. 4 పేపర్లు చదువుతాడు. 4 పేపర్లు చదువుతాడు. 3 వేపించుకుంటాడు. పెద్ద కొడుకు ఒకటి. ఏం చదువుతాడు? అందులో ఏముంటుంది అని చదువుతాడు? అన్నీ ఏముంటాయో మరి ఆయనకు తెలుసు, కానీ నాకు చదువు రాదు కానీ ఆయన అన్నీ చదువుతాడు. చెవులు ఎందుకు వినిపించట్లే? ఎప్పటి నుంచి వినిపించట్లే అంటే బావిలో శాంచి పువ్వు పడుతుంది నాయన. నాది ఒకప్పుడు నీళ్ళు చేస్తుంటే శాంచి పువ్వు పడదా అని ఇంజిన్ పెట్టిన నీళ్ళు అన్నీ ఎలా తీసినాం, కానీ దొరకపోతే వాళ్ళకల్లా ఈత వస్తుంది కదా. దిగితే దూదులు పెట్టుకోవటం మర్చిపోయిండు. దూదులు పెట్టుకోవడం నీళ్ళు అలా పోయినాయి. హియరింగ్ మిషన్ కానీ అట్లాంటివి ఏమన్నా? ఇక అన్నీ పట్టించలేదు నాయన. మరి అది అంత భగవంతుడు మరి అది చేస్తే మరి ఏమైతాయో మరి తెలవదు. అదే కొద్ది కాలం రెస్ట్ తీసుకోమని చెప్పి. ఎండలు బాగున్నాయి కదా. బాగున్నాయి. రెడ్ తీసుకోమంటే రెడ్ తీసుకుని ఇవాళ తీసుకుంటే రేపు వస్తాయా గింజలు అని అంటాడు. మరి చెట్లకి నీళ్ళు అడ్డు పెట్టొద్దు అని అంటే నువ్వు వర్షాకాలం పెడతావా? అవి గొడ్లు ఇప్పుడు ఎండాకాలం తింటాయి. అన్నీ రాసుకుంటే కొమ్ములలో ఇరికించుకుంటాయి. నువ్వు భలేగా చెబుతున్నావు నాకు అన్నీ అంటాడు. ఇక పోనీ అని ఊరుకుంటున్నా. మరి ఏం చేశాను మరి. వచ్చేటప్పుడు మళ్ళీ చీకటి పడ్డ వచ్చేదా కాళ్ళకి ఏమైందమ్మా? ఏదో దెబ్బ తగిలినట్టుంది. ఏమైంది? కింద ఒకప్పుడు
యాక్సిడెంట్ అయింది కానీ ఆయన యాక్సిడెంట్ అయింది దాని మీద పలకరాళ్ళు వేసుకొని పోతుండగా పలకరాళ్ళు వేసుకుపోతుంటే ఆ పలకరాళ్ళు మళ్ళీ ఒత్తిడయ్యి మీద పడదు కాలు మీద, మళ్ళీ దానివల్ల ఇది గాయం అది గాయం 3 గాయాలు ఇది. 3 గాయాలతోటి ఇప్పుడు మందులు రాయటం అది ఊరికే ఇక ఇది చేస్తాడు. మీతోటి మాట్లాడాలంటే మంచిగా మాట్లాడతాడు, ఆ దెబ్బలే మళ్ళీ నొప్పులే ఉండే అంటాడు. అదే మేము వచ్చే ముందు దాకా మూలిగిండు ఆయాసం అంతా చెప్పాలంటే మంచిగా చెబుతాడు. ఆయన మర్చిపోయిండు అసలు ఈ నొప్పులు గిప్పులు అన్ని మర్చిపోయిండు. నేను అదే అనుకున్నా, రాగానే ఇట్లా బెడ్ మీద పడుకునేసరికి ఏమైంది ఆరోగ్యం, మూలుగుతాడు అసలు అభ్యాస పడతాడు. నువ్వేంట్రా మనవరాలా ఏంటి మీ తాత ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు బడి బంద్ అయిన కానీ ఏమీ అరుచుకుంటది. మీ తాత ఇష్టమేనా? చాలా ఇష్టం అండి. మా పేరెంట్స్ కంటే తనే ఎక్కువ. ఎందుకు అంత ఇష్టం? ఎందుకంటే ఇంకా చిన్నప్పటి నుంచి చూసుకున్నారు. ఏం చదువుతున్నావు మనం? ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఎన్ని వచ్చాయి స్కోర్? ఎంత 461 వచ్చాయి. ఏం పేరు నీ పేరు? కబంద పుష్ప. ఏంటి కబంద పుష్ప అంటే అర్థం తెలుసా? ఫ్లవర్ నేమ్ అని తాతయ్యని అడిగా చెప్పారు. ఈజ్ ఏ రేర్ ఫ్లవర్. అంటే ఫ్లవర్ నేమే పెట్టాలి మీ తాత నీకు? అవునండి. ఏమనిపిస్తుంది మీ తాతను చూస్తూ ఉంటే? ఎందుకంటే ఆయన దాదాపు కొన్ని కోట్ల మొక్కలు నాటిండు, కొన్ని కోట్ల విత్తనాలు సేకరించిండు. నిజంగా ఇది ఎవరికి సంబంధం లేని పని, మీకు అసలే సంబంధం లేని పని. ఎవరైనా మిమ్మల్ని ప్రేమిస్తారు, మీ కుటుంబ సభ్యుల్ని ప్రేమిస్తారు కదా మనమంతా. ఆయన మాత్రం మొక్కల్ని ప్రేమిస్తూ ఉంటాడు, వృక్షాలని ప్రేమిస్తూ ఉంటాడు. ఇది ఆయన పెంచిన మొక్క అని దారిన పోయేట వాళ్ళందరికీ పిలిచి చెప్తూ ఉంటాడు కదా. నిజంగా ఏమనిపిస్తూ ఉంటుంది మీ తాతని? చాలా హ్యాపీగా ఉంటుంది. నేను ఈ కుటుంబంలో పుట్టడానికి ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. తనని చూసి ఇంకా కొంతమంది ఇన్స్పైర్ అవ్వాలని అనుకుంటున్నాను. చెప్పడమే కాదు, నేను కూడా అవుతాను. చేస్తూ ఉంటావా? తాతకి సాయం చేస్తానండి. ఇది వనజీవి రామయ్య గారి ప్రస్తుత పరిస్థితి, ఆయన కుటుంబ పరిస్థితి. ఆయన మనవరాళ్ళకి అందరికీ కూడా, కుటుంబ సభ్యులకు కూడా పూర్తిగా ఈ మొక్కల పేర్లనే పెట్టుకుంటూ ఉంటారు. ఆయన మనవరాలు కూడా కబంద పుష్ప అనే ఒక రేర్ ఫ్లవర్ నేమ్ పెట్టుకున్నారు. వనజీవి రామయ్య గారు ప్రస్తుతం ఆయనకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి, కొంత గడ్డు కాలాన్ని ఆయన ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం సహకరించట్లేదు. ఒకవైపు గాయాల పాలవ్వడం, మరోవైపు ఈ ఎండ తీవ్రత, ప్రధానంగా చెప్పుకోవాలనుకుంటే ఈ ఎండ తీవ్రత వల్ల. ఎందుకంటే ఈ సమయంలోనే విత్తనాల సేకరణ విరివిగా చేస్తూ ఉంటారు ఆయన, కానీ ఈ సమయంలో ఎండలు విపరీతంగా ఉష్ణోగ్రతలు నమోదవడం వల్ల ఆయన బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఆ ఉక్కపోత, వడగాలులు, ఆ ఎండ తీవ్రత వల్ల ఆయన చాలా ఇబ్బందులు అయితే గురవుతున్నారు. తనకి వేడి తీవ్రత ఇంట్లో కూడా అధికంగా ఉంటుందని చెప్తున్నారు. ప్రభుత్వం స్పందించి తనకి ఒక ఎయిర్ కండిషనర్ ఇప్పించగలిగితే తను కొంత కోలుకునే అవకాశం ఉంటుంది, ఎండ తీవ్రత నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది, మరిన్ని మొక్కలు నాటేందుకు అవకాశం కలుగుతుందంటూ ఆయన ప్రభుత్వాన్ని కూడా కోరుతున్న పరిస్థితి. మొత్తంగా ఆయన భార్య మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు, ఎంత ఆపినా ఆగడు, ఏం చెప్పినా వినడు, ఆయన మొండిపట్టు ఆయనదే, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, విత్తనాలు సేకరించాల్సిందే, ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడు విత్తనాలు సేకరిస్తామంటూ నన్నే ప్రశ్నిస్తాడంటూ కూడా జానమ్మ సమాధానం చెప్తా ఉంది. నిజంగా ఆయన చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. నిజంగా ఒక మనిషి ఇంకో మనిషిని ప్రేమించడమే కష్టమవుతున్న తరుణంలో అసలు ఒక జీవం లేని ఒక వృక్షాన్ని, ఒక మొక్కను, ఒక విత్తనాన్ని ఆయన ఎందుకు ప్రేమిస్తున్నారు, అసలు ఎంతగా ప్రేమిస్తున్నారంటే నిజంగా ఆశ్చర్యం. అసలు ఇలాంటి మనిషి 135 కోట్లలో మరెవరైనా ఉంటారంటే ఉండరనే సమాధానం చెప్పుకోవాలి స్పష్టంగా. నిజంగా వనజీవి రామయ్య గారు ఈ దేశానికి ఆదర్శం, ఆయన ఒక మణిహారం అని చెప్పుకోవచ్చు.